దందాల పైసలు సంపాదించాలనుకుంటే మాత్రము ఈ 5 స్టెప్స్ ఫాలో కంటే 5th మాత్రం బీభత్సమైన వాల్యూ యాడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి అడ్వర్టైజ్ మోర్. అంటే మీరు ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే సరిపోదు, మన కస్టమర్లందరికి కూడా తెలవాలి. రెండోది ఫాలో అప్ చేసుడు. ఒక కస్టమర్ ఒక రిమైండర్ ఉంటాడు, ఇంకో కస్టమర్ 10 రిమైండర్లకు ఉంటాడు. బట్ మనం ఇక్కడ చేయాల్సిందల్లా కస్టమర్కి రిమైండ్. మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఎంత మంచిగా చెప్పినా కూడా వాళ్ళకి ఇది అవసరం అని చెప్పి రిమైండ్ చేస్తేనే కొనుక్కుంటారు. మూడోది, మనుషులు వాళ్ళ సొంత ఆలోచనల కంటే పక్కల రెస్పాన్సెస్ మీదనే డిసిజన్ తొందర తీసుకుంటారు. అంటే మీరు ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూ తీసుకొచ్చి చూపెడతారో అప్పుడే ఇంకో కస్టమర్ ఈజీగా డిసిజన్ తీసుకుంటాడు. సో టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక నాలుగోది, మన బిజినెస్ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కస్టమర్స్ దగ్గర నుంచి వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 మంది కస్టమర్స్తో కాల్ చేసి మాట్లాడి మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మీద వర్క్ చేయండి. ఇక 5th, ఇది ప్రతి ఒక్క యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్కి అవసరము. మనం బిజినెస్లో ఏదైనా కొత్తది తీసుకొచ్చి చేంజెస్ చేసే ముందు ఆల్రెడీ మనకి ఏదైతే వర్కౌట్ డబ్బులు తీసుకొస్తుందో దాన్ని ఫస్ట్ 10 times బిగ్గర్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే కొత్త దానికి మూవ్ అండి.